వెరీ గుడ్ జశ్వంత్, బాగా చెప్పావే. హలో అని చెప్పావా? వెరీ గుడ్. పిల్లలు, ఈరోజు మనం తార్కిక ఆలోచన. తార్కిక ఆలోచన అంటే ఏంటి? మనం ప్రతిరోజు చాలా పనులు చేస్తాం కదా. ఏం చేస్తామమ్మా? చాలా పనులు చేస్తాం. ఏమి చేస్తాం? ఎలా చేస్తాం? ఎందుకు చేస్తాం? చేయకపోతే ఏమవుతుంది? ఇలా ఆలోచించడాన్ని తార్కిక ఆలోచన అని అంటారు. ఏమంటారు? తార్కిక ఆలోచన అని అంటారు. సరే, ఎందుకు ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం, ఓకేనా? ఉదాహరణకి మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏ పని చేస్తారు? సరే, ఆ తర్వాత ఏం చేస్తారు? బ్రష్ చేస్తారు. సరే, లేవగానే ఏం చేయాలి? బ్రష్ చేయాలి. మరి బ్రష్ ఎలా చేస్తారు? ఫస్ట్ బ్రష్ వేసుకుంటారు. బ్రష్ మీద ఏమేస్తారు? పేస్ట్. వెరీ గుడ్. ఏమేస్తారమ్మా? జస్ట్ పేస్ట్ వేస్తారు. పేస్ట్ వేసుకొని దాని మీద ఏమేస్తారు? కాస్ని నీళ్లు పోసుకుంటారు. చక్కగా నోట్లో కూడా కాస్ని నీళ్లు పోసుకొని బ్రష్తో రుద్దుకుంటారు. ఎలా రుద్దుకుంటారు? ఏ షేప్ లో రుద్దాలి? సర్కిల్ షేప్ లో రుద్దాలి. సర్కిల్ షేప్ లో రుద్దితే పళ్ళు చక్కగా క్లీన్ అయిపోతాయి. అలా మీరు బ్రష్ చేసుకోవాలి. సరే, ఒకవేళ సరే, రోజు ఎన్నిసార్లు చేయాలి బ్రష్? ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు. రజియా, ఎన్నిసార్లు చేయాలమ్మా? ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు. చెప్పమ్మా సుమీరా, ఎన్నిసార్లు చేయాలి? ఎప్పుడు చేయాలి? 2 సార్లు. ఎప్పుడు చేయాలి? వెరీ గుడ్. ఉదయం నిద్ర లేవగానే ఒకసారి చేయాలి. మళ్ళీ శ్రీష, మళ్ళీ ఎప్పుడు చేయాలి? 2సారి. పడుకోబోయే ముందు బ్రష్ చేయాలి. పడుకోబోయే ముందు బ్రష్ చేయాలి. సరే, మరి ముందు మనం బ్రష్ చేయాలని చెప్పుకున్నాం. ఎలా చేయాలో చెప్పుకున్నాం. ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలి బ్రష్? అలా ఎందుకు చేయాలి? ఎందుకు పుచ్చిపోతాయి? చేయకపోతే వస్తాయా? ఏముంటాయి నోట్లో? ఎందుకు వస్తాయి? నోట్లో క్రిములు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? మనం ప్రతిరోజు చాలా తింటూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ చేస్తాం, కాఫీలు తాగుతాం, పాలు తాగుతాం, పండ్లు తింటాం. ఇంకా ఏమేమి తింటారు మీరు? చెప్పండి. క్యారెట్లు, ఇట్లా మనం చాలా తింటాం. వెరీ గుడ్. అందరికి ఇచ్చింది. వెరీ గుడ్. ఆల్ఫా మంచిది. మరి ఇవి తింటారు కదా. వెరీ గుడ్. తిన్నాక అవి మీరేం చేస్తారు? నోట్లో వేసుకొని నములుతారా? నమిలిన తర్వాత ఏం చేస్తారు? మింగేస్తారు.